ఉగాది అంటే నూతన సంవత్సరం కాబట్టి ఆ రోజు నుంచి మనం ఒక డెసిషన్ తీసుకుంటాం, మన లైఫ్ లో ఈ సంవత్సరం ఇలా ఉండాలి. ఆర్కే రోజా గారు ప్రతి ఉగాదికి భారతదేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఆ రోజు ఒక నిర్ణయం తీసుకుంటారు. అందులో మీరు చెప్పింది అబద్ధం లేదు, నిజమే. కానీ ఇంకా నువ్వు నిర్ణయం తీసుకోవడానికి ఏమీ లేదు. నగిరి ప్రజలు ఆల్రెడీ నీ మీద నిర్ణయం తీసుకున్నారు నిన్న ఉగాది నాడు. నిన్న ఉగాది సందర్భంగా నగిరిలో ఉండే ప్రజలందరూ కూడా మూకముడిగా కూర్చొని ముచ్చటించుకుంటూ ఆర్కే రోజాని జీవితంలో నగిరి శాసనసభ్యురాలుగా గెలిపించకూడదు అని నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు. ఇది చరిత్ర పుటముల్లో లిఖించదగింది. ఎవరైనా ప్రజలు నిర్ణయం తీసుకుంటారు వాళ్ళ కోసం. ఫస్ట్ టైం నీ కోసం తీసుకున్నారు నగిరి రోజాని. నగిరిలో అడుగు పెట్టనివ్వకూడదు, ఈసారికి అడిగిన ఓట్లు వేయకూడదు. పోయినసారి 45,004 ఓట్ల తేడాతో ఓడించాం, ఈసారికి డిపాజిట్లు గల్లంతయ్యేలా చేద్దామని ప్రజలు నిర్ణయించుకున్నారు. నీ నిర్ణయం ఎవరికి కావాలి? నీ నిర్ణయం ఎవరికి కావాలి? నీ నిర్ణయం పడుచుకునే స్థితిలో ఎవరో లేరు, వాళ్ళు నిన్ను నిర్ణయించుకున్నారు. చంద్రబాబు నాయుడు ఉగాది రోజు కూడా కళ్ళార్పకుండా ఏ విధంగా అబద్ధాలు చెప్తున్నాడు. ఉగాది రోజు కళ్ళార్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పాడు అంటున్నావు. మరి ఆయన కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పాడా, నిజాలు చెప్పాడా? తర్వాత చూద్దాం. మరి ఇదే ఉగాది రోజున గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం 21 వర్గాల దాదాపు 12 లక్షల మందికి దివ్యాంగ శక్తి పథకం ద్వారా దివ్యాంగులకి ఉచితంగా 7,264 బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని ఈరోజు సౌలభ్యంగా అందించాడు. దాని గురించి నువ్వు ఎందుకు మాట్లాడావు? దివ్యాంగ శక్తి పథకం ద్వారా ఈరోజు 7,264 బస్సుల్లో వాళ్ళకి ఫ్రీగా ఉచితంగా బస్సు సౌకర్యాన్ని అందించాడు. స్త్రీ శక్తికి ఏమాత్రం తగ్గకుండా దివ్యాంగ శక్తిని జనాలకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి శక్తి, ప్రజల మీద ఉన్న అపారమైన భక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. దాని గురించి నువ్వు ఎందుకు మాట్లాడవు? అది జనాల్లోకి వెళ్ళింది కదా, అందరూ హర్షిస్తున్నారు కదా, అందరూ చప్పట్లు కొడుతున్నారు కదా. వాళ్ళు చప్పట్లు కొడుతుంటే మీరు దుప్పట్లు వేసుకుని పడుకోండారా అని ఈరోజు నేను ప్రశ్నిస్తుండా. ఏమో నిద్రపోతున్నావా? మరి ఆయన చేసినటువంటి నిజాన్ని నువ్వు అబద్ధాలతో సమకూర్చి ఎందుకు చెప్తావో నాకు అర్థం కావట్లే. ఇంకా అబద్ధాలు చెప్తున్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయ్యే వరకు 5 సంవత్సరాలు రాష్ట్రంలో ప్రజలు ఎవరు సంతోషంగా లేరంట. నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు గత 2019 నుంచి 2024 మధ్యన జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు ఎవరు సంతోషంగా లేరు అని. అదే ఆవిడ అడుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎవరూ సంతోషంగా లేరంట అని. ఎస్, ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకెళ్ళినా మీరు ఒక్క రోడ్డు కూడా వేయలేదు, దాని మీద నడిపిన వాహనదారులు సంతోషంగా ఉంటారా?